హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ CA 360. ఇప్పుడు మనం 2024 సంవత్సరం జూలై 22వ తేదీన కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్న నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన ఎకనామిక్ సర్వే, భారత ఆర్థిక సర్వే 2023-24 అందులో పేర్కొన్న గణాంకాలు కానివ్వండి, పోటీ పరీక్షల కోణంలో డిస్కస్ చేయడం జరుగుతుంది. మీకు అందరికీ తెలుసు, ఎకనామిక్ సర్వే అనేది మీరు పుస్తక రూపంలో చూస్తే కొన్ని వందలాది పేజెస్ ఉంటాయి. మరి పోటీ పరీక్షల కోణంలో ఏ పాయింట్స్ నుండి అయితే క్వశ్చన్స్ అడుగుతారో వాటిని ఎక్స్క్లూజివ్గా ఈ వీడియోలో మీకు ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఎకనామిక్ సర్వే మీరు ఇన్ డీటెయిల్ ఇన్ఫర్మేషనే కావాలనుకుంటే దాదాపు 700-800 పేజీలు ఉండే ఎకనామిక్ సర్వే, సింపుల్గా చెప్పాలంటే ఎకానమీ సబ్జెక్ట్ మొత్తాన్ని కూడా కవర్ చేసే సర్వే. ఆ సర్వే గురించి మీరు ఒకవేళ టైం ఉంది, ఇఫ్ యు ఆర్ అవైలబుల్ ఆర్ కంఫర్టబుల్ విత్ ద టైం, మీరు ఆ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసేసుకోండి, చదవండి. కానీ ఈ వీడియోలో ఎక్స్క్లూజివ్గా పోటీ పరీక్షల కోణంలో ఏ పాయింట్స్ అయితే ఇంపార్టెంటో, ఏ గణాంకాలను అయితే గుర్తుంచుకోవాలో వాటిని మీకు నేను అందిస్తాను. ఓకేనా? సో ఇక్కడ ఎకనామిక్ సర్వే. మరి ఈ టాపిక్ నుండి బేసిక్గా ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు అంటే, మనం స్టాటిక్గా కనుక అబ్జర్వ్ చేస్తే ఎకనామిక్ సర్వేకి సంబంధించిన క్వశ్చన్స్ ఏంటంటే, స్టాటిక్గా అసలు ఎకనామిక్ సర్వేని ఎవరు తయారు చేస్తారు? ఎకనామిక్ సర్వేని ఎవరు తయారు చేస్తారు? ఎకనామిక్ సర్వేని చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ వారు తయారు చేస్తారు. CEA, చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ వారు ఎకనామిక్ సర్వేని ప్రతి ఏటా కూడా తయారు చేస్తారు. గుర్తుపెట్టుకోండి, ఎకనామిక్ సర్వే అనేది రానున్న ఆర్థిక సంవత్సరానికి సంబంధించిందా, గడిచిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించిందా, దీనిపైన క్వశ్చన్ అడుగుతారు. సో ఎకనామిక్ సర్వే అనేది గడిచిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించి. ఇప్పుడు మనము గడిచిన ఆర్థిక సంవత్సరం అంటే ఏంటిది? 2023-24 2023-24 FY ఫినాన్షియల్ ఇయర్ 24 అంటాం కదా. అది ఆర్థిక సంవత్సరం అనేది ఏప్రిల్ 1వ తేదీన ప్రారంభమవుతుంది. ఏప్రిల్ 1న ప్రారంభమై మార్చ్ 31తో ముగుస్తుంది. అంటే ఇక్కడ అర్థం ఏంటిది? 2023 ఏప్రిల్ 1వ తేదీ నుండి మొదలుకొని 2024 మార్చ్ 31 వరకు భారత ఆర్థిక వ్యవస్థకి సంబంధించి చేసిన ఒక సర్వేనే ఎకనామిక్ సర్వే. గుర్తుపెట్టుకోండి, గడిచిన ఆర్థిక సంవత్సరాన్ని ఉద్దేశించింది ఎకనామిక్ సర్వే. రానున్న ఆర్థిక సంవత్సరానికి సంబంధించింది బడ్జెట్. బడ్జెట్ అనే పదము రాజ్యాంగంలో లేదు. ఎకనామిక్ సర్వే అనే పదం కూడా రాజ్యాంగంలో ఉండదు. సో బడ్జెట్ అనే పదము రాజ్యాంగంలో ఉండదు. కానీ ఆర్టికల్ 112 ఆఫ్ పార్ట్ 5 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, రాజ్యాంగంలోని ఆర్టికల్ 112 అక్కడ ఏం పేర్కొన్నారంటే, యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అని చెప్పేసి వార్షిక ఆర్థిక నివేదికగా బడ్జెట్ని పేర్కొన్నారు. బడ్జెట్ అనే పదం లేదు. సో బడ్జెట్ అనేది రానున్న ఆర్థిక సంవత్సరం కోసం ఉద్దేశించబడింది. ఎకనామిక్ సర్వే అనేది గడిచిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించింది. సో సింపుల్గా చెప్పాలంటే, మనం ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతున్నప్పుడు, హెల్త్ రిలేటెడ్గా ఏదైనా సమస్య ఉన్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తాము. డాక్టర్ గారు మనల్ని ప్రిలిమినరీగా స్టడీ చేసి మన కళ్ళు కానీ నోట్లో కానీ చూసి తను ఏం చేస్తారు, కొన్ని టెస్ట్లను రాస్తారు, డయాగ్నోసిస్ టెస్ట్లు. మనం ఏం చేస్తాం, డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్తాము. ఆ టెస్ట్లు ఏవైతే ఉంటాయో, యూరిన్ టెస్ట్ కానీ, బ్లడ్ టెస్ట్ కానీ, ఇతర టెస్ట్లు ఏవైతే ఉంటాయో వాటిని చేయించుకుంటాం. ఆ చేయించాక రిపోర్ట్ని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాం. ఆ రిపోర్ట్ చూసి డాక్టర్ ఏం చేస్తారు, ప్రస్తుతం మనకున్న సమస్యకి పరిష్కారంగా ప్రిస్క్రిప్షన్ అనేది ఇస్తారు. ప్రిస్క్రిప్షన్ అంటే ఏంటి? మందుల చిట్టి రాసి ఇస్తారు కదా, గుర్తుంచుకోండి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సింపుల్గా ఈ సిచ్యువేషన్తో ఆర్థిక వ్యవస్థను కనుక కంపేర్ చేసామనుకోండి, గడిచిన ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది, ఏ రంగం పురోగతిని సాధించింది, ఏ రంగం రుణాత్మకంగా ఉంది, నెగిటివ్గా ఉంది, అండ్ వ్యవసాయ రంగం కానీ, పరిశ్రమల రంగం కానీ, సేవా రంగం కానీ ఏ విధంగా పనిచేస్తున్నాయి. మరి భారతదేశంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఏ విధంగా వచ్చినాయి, ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ ఏ విధంగా ఉంది, ఆహార ఉత్పత్తులు ఎలా జరుగుతున్నాయి, ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ భారతదేశం వద్ద ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా ఆర్థిక వ్యవస్థకి సంబంధించి అన్ని అంశాలను కూడా గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఎలా ఉన్నాయి అని కూలంకుషంగా మనకి ఇచ్చే, సంక్షిప్తంగా ఇచ్చే, ఇన్ డీటెయిల్గా ఇచ్చే ఒక
బుక్లెటే ఎకనామిక్ సర్వే. మరి దీన్ని ఆధారంగా చేసుకొని బడ్జెట్లో దీనికి సొల్యూషన్స్ వెతుకుతారు. సింపుల్గా ఎకనామిక్ సర్వే అనేది డయాగ్నోసిస్ అనుకుంటే బడ్జెట్ అనేది దానికి రెమెడీ సొల్యూషన్ వంటిది. గుర్తుంచుకోండి సింపుల్గా. సో ఆర్థిక వ్యవస్థ ఎలాంటి సమస్యల్లో ఉందో ఎకనామిక్ సర్వేలో తెలుస్తుంది. ఆ సమస్యలకు పరిష్కారంగా బడ్జెట్లో కేటాయింపులు ఉంటాయి. ఉదాహరణకు ఏదైనా ఒక రంగము రుణాత్మకంగా నెగిటివ్ గ్రోత్ రేట్ అనేది ఉందనుకోండి, ఏం చేస్తారు? ఆ రంగం పైన ప్రత్యేక శ్రద్ధ చూపించేసేసి ఆ రంగానికి కావాల్సిన నిధులు ఏవైతుంటే ఈ బడ్జెట్లో పరిష్కారాన్ని చూపిస్తారు. సో ఇలా ఇంటర్లింక్గా ఉంటుంది. ఓకేనా? సో ఎకనామిక్ సర్వే అనేది ఎవరు సిద్ధం చేస్తారంటే చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ వారు సిద్ధం చేస్తారు. అండ్ ఇది గడిచిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించి, ఇది రానున్న ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించింది ఎకనామిక్ సర్వే, 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించింది బడ్జెట్. ఈ రెండు కూడా పోటీ పరీక్షల్లో వెరీ 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 ఇంపార్టెంట్. ఈ పాయింట్ని గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ ఎకనామిక్ సర్వేకి సంబంధించి అసలు ఎప్పుడు చూస్తాం అఫీషియల్గా అంటే బడ్జెట్ని ప్రవేశపెట్టే ముందు రోజు. ఈ సంవత్సరం మనందరికీ తెలుసు ఎన్నికల సంవత్సరం. సో 2024 మార్చ్ నుండి మొదలుకొని జూన్ ఫస్ట్ వీక్ వరకు కూడా ఎలక్షన్స్ని చూసాము. ఏం ఎలక్షన్స్ చూసాము? 18th లోక్సభ ఎలక్షన్స్ని చూడడం జరిగింది. 18వ లోక్సభ ఎన్నికలను చూసాము. మరి 18వ లోక్సభ ఎన్నికలు 5 ఏళ్లకు ఒకసారి జరిగే సార్వత్రిక ఎన్నికలు కాబట్టి ఎన్నికల సంవత్సరం ఏదైతే ఉంటుందో అప్పుడు కేంద్ర ప్రభుత్వము ఫుల్ లెంత్ బడ్జెట్ని, ఫుల్ ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించిన బడ్జెట్ని ప్రవేశపెట్టారు. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ని లేదా మధ్యంతర బడ్జెట్ని ప్రవేశపెడతారు. సో రీసెంట్గా మనం అబ్జర్వ్ చేస్తే 2024 ఫిబ్రవరి 1వ తేదీన నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ ఏదైతే ఉంటుందో ఫుల్ లెంత్ బడ్జెట్ కాదు. సో కొంతకాలానికి సంబంధించి ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి ఈ ప్రభుత్వం పనిచేసినంత కాలం ఉద్దేశించిన బడ్జెట్, ఆ ఎన్నికలు గెలుపొందిన తర్వాత కొత్తగా ఎన్నికైన ప్రభుత్వం ఏదైనా మళ్ళీ బడ్జెట్ని ప్రవేశపెడతారు అన్నట్టు. ఇది ఆనవాయితీ, ఇలాగే ఉంటుంది. ఎందుకంటే విధానపరమైన నిర్ణయాలు అనేది ఈ ప్రభుత్వం సంబంధించి ఉంటాయి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ సంవత్సరం 2 సార్లు బడ్జెట్ ఉంది. మరి ఎకనామిక్ సర్వేని 2 సార్లు ప్రవేశపెట్టారంటే కాదు. సో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఫిబ్రవరి మాసంలో బడ్జెట్ని ప్రవేశపెట్టే ముందు రోజు ఎకనామిక్ సర్వేని రిలీజ్ చేయలేదు. సో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 18th లోక్సభ ఎలక్షన్స్ అయిన తర్వాత కేంద్రంలో ఎన్డీఏ కూటమి 3వసారి అధికారంలోకి వచ్చాక ఈ ఎకనామిక్ సర్వేని రీసెంట్గా జూలై 22 రోజున ప్రవేశపెట్టడం జరిగింది. పార్లమెంట్లో చదివి వినిపించారు నిర్మలా సీతారామన్ గారు. ముందు రోజు అంటున్నాను. దేనికి ముందు రోజు? బడ్జెట్కి ఒక రోజు ముందు ఎకనామిక్ సర్వే వస్తుంది. మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ సంవత్సరం బడ్జెట్ అనేది 2వ బడ్జెట్ మనం జూలై 23 రోజున చూసాము. జూలై 22 రోజునేమో ఎకనామిక్ సర్వేని అఫీషియల్గా రిలీజ్ చేశారు ఆర్థిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ వారు. తయారు చేసింది ఎవరు, రిలీజ్ చేసింది ఎవరు చూడండి. సో ఈ పాయింట్స్ పైన క్వశ్చన్స్ అడగవచ్చు. అసలు ఎకనామిక్ సర్వే యొక్క ఉపయోగం ఏంటి? ఇందాక చెప్పాను కదా, ఇది ఒక డయాగ్నోసిస్ వంటిది. భారత ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది అని చెప్పేది ఎకనామిక్ సర్వే, దానికి పరిష్కారం చెప్పేది బడ్జెట్. ఈ వాస్తవాన్ని గ్రహించండి, సరిపోతుంది. ఓకేనా? సో ఇప్పుడు మనము ఈ టాపిక్ ఏదైతే ఉంటుందో గణాంకాలు ఎక్కువగా ఉంటాయి. ఎకనామిక్ సర్వే అంటే మీకు అనిపించిన వందలాది పేజెస్ చదవడం కాదు, అందులో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏది ఇంపార్టెంట్ అది చదవండి, గుర్తుపెట్టుకోండి చాలు. మీకు ఇక్కడ నేను ఎగ్జామినేషన్ కోణంలో మీకు తక్కువ టైంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ కవర్ చేసే విధంగా డైరెక్ట్గా బుల్లెట్ పాయింట్స్ రూపంలో మీకు ఇక్కడ సమాచారాన్ని ఇస్తాను. తర్వాత 1-2 సార్లు చదవండి, సరిపోతుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సో ఇక్కడ చూడండి, బ్రాడ్ పిక్చర్ మీకు చూపించడం జరిగింది. సో ఎకనామిక్ సర్వేకి సంబంధించి 2023-24 ఆర్థిక సర్వేలో ఎకనామిక్ సర్వేలో పొందుపరిచిన గణాంకాలు. ఇక్కడ కంపారిటివ్ స్టడీ కూడా ఇస్తారు. గత ఆర్థిక సంవత్సరంలో ఆ రంగం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, నెక్స్ట్ ప్రొజెక్షన్ రానున్న ఆర్థిక సంవత్సరంలో ఎలా ఉండబోతుంది, ఇవి కూడా ఇస్తారు. సో ఇక్కడ స్టాటిక్గా చూడండి. మనం ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే ఈ గణాంకాల పైన ఖచ్చితంగా ఈ స్లైడ్ నుండి ఒక మార్కు డెఫినెట్గా వస్తుంది. ఛాలెంజ్ ఇక్కడ చూస్తే జీడిపి గ్రోత్ రేట్, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటాం, స్థూల దేశీయోత్పత్తి. జీడిపి అంటే అర్థం ఏంటిది? It is the final value of all the goods and services that are produced within the boundaries of the country within the given financial year. ఒక ఆర్థిక సంవత్సర కాలంలో ఒక దేశ సరిహద్దు లోపల ఉత్పత్తి అయ్యే అంతిమ వస్తు సేవల విలువనే దేశ జీడిపిగా లేదా స్థూల దేశీయోత్పత్తిగా చెప్పడం జరుగుతుంది. మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే
మరి జీడిపిని పర్సెంటేజ్లో ఎందుకు చూస్తామంటే కంపారిటివ్ చూస్తాం. సో గతంతో పోలిస్తే ఏ విధంగా ఉందని కంపారిటివ్గా చూస్తాం కాబట్టి పర్సెంటేజ్లో చూస్తాం, అంత పర్సెంట్ వృద్ధి చెందింది అని చెప్పేసేసి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 2021 సంవత్సరం లేదా 2020-21 ఆర్థిక సంవత్సరం అంటే ఏంటి? కరోనాతో మనం సమస్యలను ఎదుర్కొన్న సంవత్సరం. 2020-21 అంటేనే కరోనా, ప్రపంచమంతా కూడా కరోనాకి ప్రభావితమైంది. ఆ సంవత్సరంలో భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ నెగిటివ్ గ్రోత్ రేట్ని చూడడం జరిగింది. -5.8 2020-2021 ఫినాన్షియల్ ఇయర్లో. తర్వాత 2021-2022 ఫినాన్షియల్ ఇయర్లో 9.7 గ్రోత్ రేట్ని చూడడం జరిగింది. 2022-2023లో 7%, 2023-2024లో సో ఇప్పుడు ఎకనామిక్ సర్వేకి ఉద్దేశించబడింది, అందులో 8.2%. అండ్ రానున్న ఆర్థిక సంవత్సరంలో ప్రొజెక్షన్ ఏ విధంగా ఉండబోతోందని అంచనా. ఎకనామిక్ సర్వే భారత ఆర్థిక వ్యవస్థ లేదా ఆర్థిక వృద్ధి జీడిపి గ్రోత్ రేట్ని కమింగ్ ఫినాన్షియల్ ఇయర్ 2024-2025లో ఏ విధంగా ఉండనుంది అని అంచనా వేసింది అంటారు. 6.5 నుండి 7% గ్రోత్ రేట్ని చూడడం జరుగుతుంది, జీడిపి గ్రోత్ రేట్ ఉండబోతోంది అని అంచనా వేశారు. సో ఈ గణాంకాలు గుర్తుపెట్టుకోండి, ఓకేనా? ఇదొకటి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో ఖచ్చితంగా అడగాల్సిన క్వశ్చన్, అడిగే ప్రశ్న. ఇదంతా కూడా కాన్స్టెంట్ ప్రైజెస్లో తీసుకున్న అంశము. కాన్స్టెంట్ ప్రైజెస్లో వచ్చేది రియల్ వాల్యూస్. మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే స్థిర ధరలు అంటాం. కామన్గా జీడిపిని గణించడానికి బేస్ ఇయర్ అనేది చూస్తాము. బేస్ ఇయర్ ప్రస్తుతం మనం చూస్తున్న బేస్ ఇయర్ ఏదైతే ఉంటుందో 2011-12 బేస్ ఇయర్ ఏదైతే ఉంటుందో దాని ఆధారంగా ఈ గణాంకాలను మీరు అర్థం చేసుకోండి, ఓకేనా? సో ఇది అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసేసి ఫిజికల్ డెఫిసిట్, కోశ లోటు ఏ విధంగా ఉంటుంది? సో 2020-2021 ఫినాన్షియల్ ఇయర్లో 9.2%, అండ్ 2021-2022లో 6.7%, 22-23 ఫినాన్షియల్ ఇయర్లో 6.4%, 23-24లో 5.6%గా, అంటే ప్రస్తుత ఎకనామిక్ సర్వే ఆధారంగా ఇది మనకి ఇంపార్టెంట్. సో 5.6% ఫిజికల్ డెఫిసిట్ అనేది కోశ లోటు ఉండబోతుంది జీడిపిలో, గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్. ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అంటే ఏంటిది? ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్కి అర్థం ఏంటంటే, ఉదాహరణకి మన దేశం నుండి తయారు చేసిన వస్తువులను విదేశాలకు ఎగుమతి చేస్తాము, మనం వేరే దేశాల అవసరాలు తీరుస్తాము, వేరే దేశాల నుండి మనకు కావాల్సిన అవసరాలను ఇంపోర్ట్స్ ద్వారా తీర్చుకుంటాము. మరి వేరే దేశాల నుండి మనకు కావాల్సిన అవసరాలు తీర్చుకోవడానికి ఇంపోర్ట్స్ కోసం ఏం కావాలి? మనకు ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ కావాలి. ఎంత ఎక్కువగా ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఉంటే అంతగా మనం దిగుమతులు చేసుకోవచ్చు, మన అవసరాలు తీర్చుకోవచ్చు. సో ఎంత ఎక్కువగా ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఉండాలి అనే దానిపైన ప్రభుత్వం పనిచేయాలి. అంటే ఎగుమతులు ఎక్కువ ఉండాలి, దిగుమతులు తక్కువ ఉండాలి. ఆటోమేటిక్గా ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి, సింపుల్గా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే, సో చూస్తే ఇక్కడ మనము 2020-21లో ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అనేవి మన భారతదేశం వద్ద $577 బిలియన్. 2021-22లో $607.3 బిలియన్. అండ్ 2022-23లో $578.4 బిలియన్. 2023-24 ఈ ఆర్థిక సర్వేలో ఏం చెప్పారంటే, గడిచిన ఆర్థిక సంవత్సరంలో మన దగ్గర ఉన్న ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఎన్ని అంటే 646.4. గుర్తుపెట్టుకోండి, ఎగ్జామినేషన్లో అడగవచ్చు. ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అంటే మీకు ఐడియా వచ్చింది. ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అంటేనేమో మన దేశం నుండి ఎగుమతులు దిగుమతులు ఉంటాయి కదా, వీటి ఆధారంగా చూస్తాము. అదే ఎఫ్డిఐస్, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, రెండింటి మొదలు కన్ఫ్యూజన్ కాకుండా, ఎఫ్డిఐ అంటేనేమో మన దేశానికి వచ్చే ఇన్వెస్ట్మెంట్స్. ఎఫ్డిఐస్ వేరు, ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ వేరు, రెండు వేరు వేరు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసేసి ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్. సో ఆహార ధాన్యాలు ఏ విధంగా ఉత్పత్తి అయినాయి గడిచిన ఆర్థిక సంవత్సరంలో? ఇక్కడ చూస్తే 2020-21లో భారతదేశంలో ఉత్పత్తి అయిన ఆహార ధాన్యాలు, తిండి గింజలు 310.7 మిలియన్ టన్నులు. 2021-22లో 315.6 మిలియన్ టన్నులు. 2022-23లో 329.7 మిలియన్ టన్నులు. 2023-24లో 328.9 మిలియన్ టన్నులు. మనకు కావాల్సిన అన్ని ఇవి. 2023-2024లో ఎకనామిక్ సర్వే ఏం చెప్తోంది? ఈ లాస్ట్ డిజిట్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. ఇవన్నీ కూడా మీకు ఎక్కడ ఉపయోగపడతాయి అంటే, మెయిన్స్ ఎగ్జామినేషన్ రాస్తున్నప్పుడు, గ్రూప్ 1 మెయిన్స్, యూపీఎస్సీ మెయిన్స్ రాస్తున్నప్పుడు కంపారిటివ్ స్టడీని మనం కంపేర్ చేసి రాయాలి. ఏ విధంగా మనకు పురోగతి తిరోగతి ఎలా ఉంది, ఏ రంగం ఎలా వృద్ధి చెందుతుంది అని చెప్పేసి. నెక్స్ట్ ఇండస్ట్రియల్ గ్రోత్, పరిశ్రమల వృద్ధి రేటు భారతదేశంలో ఏ విధంగా ఉంది అని చెప్పేసేసి. సో ఈ సింపుల్గా వ్యవసాయ రంగానికి అనుకోవచ్చు. ఇప్పుడు పరిశ్రమలకు సంబంధించి చూద్దాము.
సో గ్రోత్ రేట్ ఎట్ కాన్స్టెంట్ ప్రైజెస్. సో కాన్స్టెంట్ ప్రైజెస్ అంటే బేస్ ఇయర్ ఆధారంగా తీసుకుంటే 2020-21లో పరిశ్రమల వృద్ధి రేటు మైనస్ రుణాత్మకంగా ఉంది, -0.4%. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఇక్కడ 2021-22లో 12.2%, అండ్ 2022-23లో చాలా తక్కువ 2.1%. ప్రస్తుతం 2023-2024 ఇటీవల ముగిసిన ఫినాన్షియల్ ఇయర్లో 9.5% గ్రోత్ రేట్, ఇండస్ట్రియల్ గ్రోత్ రేట్ అనేది నమోదు చేసిందంట. సర్వీసెస్ సెక్టర్, సేవారంగం, మన భారతదేశం సేవారంగంలో అద్భుతమైన పురోగతి సాధిస్తూ ఉంటుంది ఎప్పుడైనా కూడా, ఐటీ సెక్టర్ ఇవన్నీ కూడా. సో ఇక్కడ చూస్తే 2020-21 అదంతా కరోనా సంవత్సరం, అందుకే అన్ని మైనస్లలో ఉన్నాయి చూడండి. 2020-21 అంటే కరోనా వల్ల ప్రభావితమైంది కాబట్టి అప్పుడు -8.4, అండ్ 2021-22లో 9.2% సర్వీసెస్ సెక్టర్ గ్రోత్ రేట్, 22-23లో 10%, అండ్ 23-24లో 7.6%. గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 2020-21లో 2.1%, 21-22లో 2.5%, 22-23లో 2.7%, 3.2% ఇన్ 2023-2024. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వెరీ 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 ఇంపార్టెంట్, పెరిగింది చూడండి. మరి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెరిగితే మంచిదా తగ్గితే మంచిదా అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది ఎంత పెరిగితే అంత మంచిది. దీస్ ఎక్స్పెండిచర్ క్రియేట్ అసెట్స్. సో మూలధన వ్యయం అంటాం తెలుగులో. మూలధన వ్యయం అనేది ఎంత పెరిగితే అంత మంచిది. ఉదాహరణ తీసుకుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం కానీ, రోడ్ల కోసము, స్కూళ్ళ కోసము, వీటి కోసం చేసేది క్యాపిటల్ ఎక్స్పెండిచర్. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లేదా మూలధన వ్యయం అనేది ఆస్తులను జనరేట్ చేస్తుంది. ఫ్యూచర్ కోసం ఉద్దేశించి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెంచాలి. ఇక్కడ పెరుగుతుంది. సో 3.2% ఉందంట గడిచిన ఆర్థిక సంవత్సరంలో. ఇక ఫారిన్ ట్రేడ్, ఎగుమతులు దిగుమతులు, వాణిజ్యం ఉంటుంది కదా. సో వాణిజ్యం అనేది ఎలా ఉంది మన భారతదేశంలో? సో అబ్జర్వ్ చేస్తే 2023-24 కనుక మనం అబ్జర్వ్ చేసినాం అనుకోండి, ఎక్స్పోర్ట్స్ అనేవి $437.1 బిలియన్ ఉంది. ఇంపోర్ట్స్ అనేది $675.4 బిలియన్ అనేది ఉంది. అంటే మనకు ఎగుమతుల కంటే దిగుమతులు ఎక్కువ ఉన్నాయి, సింపుల్గా లాజిక్గా అబ్జర్వ్ చేస్తే. ఓకేనా? సో ఈ యొక్క స్లైడ్ ఎన్ని పాయింట్స్ ఉన్నాయో చూడండి. ఖచ్చితంగా చెప్తున్నాను, ఈ స్లైడ్ నుండి క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు. ఈ ఒక్క స్లైడ్ రోజు ఒకసారి చూడండి. ఎప్పటివరకు చూస్తారు? మళ్ళీ 2024-2025 ఫినాన్షియల్ ఇయర్కి సంబంధించిన ఎకనామిక్ సర్వే వస్తుంది కదా, ఆ ఎకనామిక్ సర్వే వచ్చే వరకు నెక్స్ట్ ఇయర్ వరకు ఇది ఇంపార్టెంట్. ఓకేనా? ఇక మనం స్క్రిప్ట్ ఏందో చూద్దాం ఇప్పుడు. కేంద్ర ఆర్థిక సర్వే, ఎకనామిక్ సర్వే 2023-2024. 2024 జూలై 22న ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఆర్థిక సర్వేను, ఎకనామిక్ సర్వే 2023-2024ను పార్లమెంటుకు సమర్పించారు. బడ్జెట్ రూపకల్పనలో కీలక పాత్ర పోషించేది ఆర్థిక సర్వే. దేశ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉందన్న విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది. ఆర్థిక సర్వే దేశ ఆర్థిక పరిస్థితులు కాకుండా వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాల్లో ఉత్పత్తి, జాతీయాదాయంలో వివిధ రంగాల వాటాను తెలియజేస్తుంది. ఎగుమతులు, దిగుమతులు, ద్రవ్యోల్బణం అండ్ విదేశీ మారకపు నిల్వలు మొదలైన వాటి గురించి తెలియజేస్తాయి. ఎకనామిక్ సర్వే అంటే గడిచిన ఆర్థిక సంవత్సరంలో దేశ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది అని చెప్పే డాక్యుమెంట్, అఫీషియల్ డాక్యుమెంట్ రిలీజ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ప్రిపేర్డ్ బై చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్. సో ఇది డయాగ్నోసిస్ వంటిది. రానున్న బడ్జెట్లో దీనికి పరిష్కారం అనేది వెతుకుతారు, గుర్తుంచుకోండి. మొదటి ఆర్థిక సర్వే, ఇక్కడ స్టాటిక్ పాయింట్. భారతదేశంలో మొట్టమొదటి ఆర్థిక సర్వేను ఎప్పుడు సమర్పించారంటే 1950-51 ఫినాన్షియల్ ఇయర్కి సంబంధించి. 1963-64 వరకు సాధారణ బడ్జెట్తో పాటు, యూనియన్ బడ్జెట్తో పాటు ఎకనామిక్ సర్వేను కలిపి ప్రవేశపెట్టేవారు. అదే రోజున ఇది ఎకనామిక్ సర్వే, ఇది బడ్జెట్ అని. తరువాత 1964-65 ఫినాన్షియల్ ఇయర్ నుంచి రెండు వేరు చేశారు. ఒక రోజేమో ఎకనామిక్ సర్వేని ముందు రోజు ప్రవేశపెడతారు, నెక్స్ట్ డేనేమో బడ్జెట్ని ప్రవేశపెడతారు. గుర్తుంచుకోండి. సో ఎప్పుడు రెండు వేరువేరుగా ప్రవేశపెట్టడం స్టార్ట్ అయింది, ఎప్పటి వరకు కలిపి ప్రవేశపెట్టారు, ఎప్పుడు మొట్టమొదటి ఆర్థిక సర్వేని ప్రవేశపెట్టడం స్టార్ట్ అయింది. ఇవి అడగవచ్చు, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఖచ్చితంగా అడగవచ్చు. సో ఎవరు ప్రిపేర్ చేస్తారు? కేంద్ర ఆర్థిక సలహాదారు, చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ ప్రిపేర్ చేస్తారు. మరి ప్రస్తుతం ఎవరున్నారు భారతదేశంలో చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్గా, భారత లేదా కేంద్ర ముఖ్య ఆర్థిక సలహాదారుగా అంటే వి అనంత నాగేశ్వరన్ గారు ఉన్నారు. వారి ఆధ్వర్యంలో ఈ నివేదికను రూపొందించారు. బడ్జెట్లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పై చాలా నిర్ణయాలు తీసుకున్నట్లు చెప్పడం జరిగింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ ఆర్థిక సర్వేలో
2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను దేశ జీడిపి, ఇంతకుముందు చెప్పినా కదా మీకు, ఆ మ్యాప్ చూపించాను కదా, ఆ ఇమేజ్. సో ఎంత ఉండబోతుంది ఎక్స్పెక్టేషన్. సో జీడిపి గ్రోత్ రేట్ రానున్న ఆర్థిక సంవత్సరంలో మన దేశంలో ఉత్పత్తి అయ్యే అంతిమ వస్తు సేవల విలువ ఏ విధంగా ఉండబోతోంది పర్సెంటేజ్లో కంపారిటివ్గా చూస్తే అంటే 6.5 నుండి 7% ఉండబోతుంది. ఇది ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్లో ఇండియాస్ గ్రోత్ రేట్ ఎస్టిమేట్స్లో రానున్న ఆర్థిక సర్వేలో లేదా రానున్న ఆర్థిక సంవత్సరం ఏ విధంగా భారత జీడిపి గ్రోత్ రేట్ ఉండబోతోందని 2023-2024 ఎకనామిక్ సర్వే అంచనా వేసింది. అడగొచ్చు, అంచనా వేశారు. బడ్జెట్ 2024-2025లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పై చాలా నిర్ణయాలు తీసుకున్నామని ఆర్థిక శాఖ మంత్రి గారు చెప్పారు. దాదాపు 11 దశల్లో దీనిపై చర్చలు జరిగాయి. ముఖ్యంగా 63 నేరాలను డీక్రిమినలైజేషన్ చేయడం వల్ల ప్రస్తుత కంపెనీలు సమర్థవంతంగా కొనసాగుతున్నాయని చెప్పడం జరిగింది. గుర్తుంచుకోండి, నిర్మలా సీతారామన్ గారి మాటల్లో ఈ స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఇక ఒక్కొక్క పాయింట్. అసలు ఎకనామిక్ సర్వే వల్ల ఉపయోగం ఏంటి, ఉద్దేశం ఏంటి, ఎకనామిక్ సర్వేని ఎందుకు రిలీజ్ చేయాలి, దానికి ప్రశ్న సమాధానం ఎగ్జామినేషన్లో మీకు గ్రూప్ 1 మెయిన్స్ లాంటి ఎగ్జామినేషన్లో అడగవచ్చు. ఎకనామిక్ సర్వేని విడుదల చేయడం వల్ల ఉపయోగం ఏంటి, ఇటువంటివి. సో ఇక్కడ చూస్తే ఆర్థిక సర్వే రాబోయే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సూచనను అందిస్తుంది. సూచన ఎందుకంటే గడిచిన ఆర్థిక సంవత్సరం గురించి మొత్తం నివేదిక కాబట్టి ఏ విధంగా ఒక మార్గదర్శిగా పనిచేస్తుంది రానున్న ఆర్థిక సంవత్సరానికి. ఉదాహరణకు 2023-2024 ఎకనామిక్ సర్వే 2024-2025కి ఒక మార్గదర్శిలో ఒక సూచనగా పనిచేస్తుంది, ఇండికేటివ్గా పనిచేస్తుంది. ఇది విధాన నిర్ణయాలకు మార్గనిర్దేశం చేయడానికి, ఆర్థిక వ్యూహాలను రూపొందించడానికి అవసరమైన సాధనంగా పనిచేస్తుంది. ఆర్థిక వ్యవస్థ నిష్పాక్షిక అంచనాను అందించడం ద్వారా ఆర్థిక సర్వే పారదర్శకతను పెంచుతుంది. అలాగే ప్రభుత్వ ఆర్థిక విధానాలలో జవాబుదారీతనాన్ని నిర్ధారిస్తుందంట. వచ్చే ఆర్థిక సంవత్సరానికి ప్రాధాన్యతలు నిర్ణయించడంలో ఆర్థిక సర్వే ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఏ రంగానికి ఎంతెంత కేటాయింపులు చేయాలి, ఎటువంటి పథకాలను తీసుకురావాలి, ఎటువంటి పాలసీస్ని రిలీజ్ చేయాలి, ఇటువంటివన్నీ కూడా ఎకనామిక్ సర్వే ఆధారంగానే ఉంటాయి. ఏ ఏ రంగాలకు ఎక్కువ నిధులు, విధాన మద్దతు, ప్రభుత్వ కార్యక్రమాలు అవసరమో ఇది హైలైట్ చేస్తుంది. సో ప్రోగ్రామ్స్ రిలేటెడ్గా ఆర్థిక సర్వే అనేది 2 భాగాలుగా ఉంటుంది. గుర్తుంచుకోండి, ఆర్థిక సర్వే 2 విభాగాలుగా ఉంటుంది. పార్ట్ ఏ అనేది దేశ ఆర్థిక పరిణామాలు, సవాళ్లను సమీక్షించి ఆర్థిక వ్యవస్థ విస్తృత అవలోకనాన్ని అందిస్తుంది. పార్ట్ బి సామాజిక భద్రత, పేదరికం, విద్య, ఆరోగ్య సంరక్షణ, మానవాభివృద్ధి, వాతావరణ సమస్యలు వంటి నిర్దిష్ట అంశాలపై దృష్టి పెడుతుంది. పరిశ్రమ, వ్యవసాయం, ఉపాధి, ధరలు, ఎగుమతులతో సహా వివిధ రంగాలకు సంబంధించిన వివరణాత్మక గణాంక విశ్లేషణను అందించడంలో ఈ విభాగం సహాయపడుతుందంట. గుర్తుంచుకోండి.